లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా నా హెయిర్ కి ఏం కలర్ వేయించుకున్నానో చూపిస్తానని. సో ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేయండి. నా హెయిర్ డ్రై గా ఉన్నప్పుడే వాళ్ళైతే ఫస్ట్ కలర్ వేసేసారు అనమాట. నేను మొత్తం హెయిర్ వేయించుకోలేదు, హైలైట్స్ వరకు మాత్రమే వేయించుకున్నాను. వాళ్ళు కలర్ మొత్తం మన హెయిర్ కి అప్లై చేశాక ఒక 40 మినిట్స్ వరకు బ్రేక్ ఇస్తారనమాట. బ్రేక్ లో మనం ఇలా లాగించేయాలి ఏదో ఒకటి. పైకి ఇలా నవ్వుతున్నా గానీ లోపల మాత్రం ప్రాణం పోతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను హెయిర్ కి కలర్ వేయించుకోవడం. సో అది నాకు సూట్ అవుతుందా లేదా అన్న భయమే నాకు ఎక్కువ. ఫస్ట్ కలర్ వేయని హెయిర్ ని మాత్రమే కడుగుతారు. కలర్ వేసిన హెయిర్ ని ఇలా ఫోల్డ్ చేసేస్తారనమాట. ఆ హెయిర్ కడగడం అయిపోయాక ఇంకా వాటిని కూడా విప్పేసి మొత్తం కడిగేస్తారనమాట. ఆ వాటర్ పోస్తున్నప్పుడు నాకు చాలా కితకితలు అవుతుంది. ఇంకా షాంపూ కండిషనర్ వాటన్నిటితో కూడా హెడ్ బాత్ చేసేస్తారనమాట. ఇప్పుడు అసలైన ఘట్టం. చలో ఇంకా హెయిర్ కట్ అండ్ కలరింగ్ కూడా అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళ సర్వీస్. చాలా బాగా మాట్లాడుకుంటా మంచిగా చేశారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద ఐడి ట్యాగ్ చేశాను, డిఎం చేయండి. సో ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాను. కొంచెం సేపు అలా సెలబ్రిటీ ఫీల్ అయ్యి ఒక 2-3 వీడియోస్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయా. ఎలా ఉంది నా హెయిర్ కట్ తప్పకుండా కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఉంటాం. మళ్ళీ బాయ్.